నమస్తే. నిన్న మాట్లాడుకున్న దాంట్లో ఎక్కువ అంటే ఆధ్యాత్మికత అంటే ఎక్స్‌ట్రార్డినరీ కాదు అనే విషయం మాట్లాడుకున్నాం గదా! ఇప్పుడు మనకి ఈరోజు టాపిక్ ఏంటి? మనం మాట్లాడుకుంటుంది పంచదశి మాట్లాడుకుంటున్నాము. ఆయన రాసిన మహానుభావుడు విద్యారణ్య స్వామి వారు. ఆయన ఉపనిషత్తులు, తర్వాత అన్ని పుస్తకాలు క్రోడీకరించి శంకరాచార్య గారు రాసినటువంటి పుస్తకాలను కూడా ప్రాసెస్ చేసి ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడ ఆయన క్లారిఫై చేసుకుంటూ వస్తున్నారు. ఈ పుస్తకం ఆల్మోస్ట్ ఆల్ మొత్తం టోటల్ ఉపనిషత్తుల సారం అంతా చెప్పటం జరిగింది. అందులో ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటి? సత్, చిత్, ఆనందం. సత్ అంటే ఉన్నది కూడా కాదు, ఉండడం. చిత్ అంటేనేమో తెలియడము. తర్వాత ఆనందం అంటే ఈ రెండు ఒకటే అయినప్పుడు ఉండేది ఆనందం. ఈ మూడిటి విషయం చెప్పాడు. తర్వాత ఫస్ట్ ఏం చెప్తున్నారు అందులో? ఫస్ట్ 5 చాప్టర్స్ వచ్చి వివేక వివేకం గురించి చెప్తూ ఫస్ట్ టాపిక్ తత్వం గురించి మాట్లాడారు. అంటే తత్వ వివేకాన్ని గురించి మాట్లాడారు. సరే, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. తత్వ వివేకం అంటే ఏముంది? మనకు మనిషికి సంబంధించిన తత్వాలు, పంచభూతాలు, పంచకోశాలు, ఇంద్రియాలు, ఆ తర్వాత ప్రాణము, మనస్సు, ఆ తర్వాత ఇవన్నీ కూడా కలిపి అసలు ఉన్నదా, నిజంగా భగవతత్వం లేదా, ఉంటే చేసేది ఏంటి అని టోటల్గా మొత్తం అంతా ఒక పిక్చర్ ఇచ్చేస్తున్నారు ఆయన తత్వ వివేకంలో. ఇప్పుడు సెకండ్ది వచ్చి ఇది పంచభూత వివేకం. ఇప్పుడు అల్టిమేట్గా ఏంటి? మామూలుగా మన ఉపనిషత్తుల్లో వాళ్ళు చెప్పే విధానం ఏంటి? అన్నీ కూడా అది కాదు, అది కాదు, అది కాదు అంటే వాటిని నేతి 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 అంటూ అన్నీ తోసేస్తూ చివరికి ఉన్నది ఒకటే. ఆ ఒకటి ఏంటి అనేటువంటి పదార్థాన్ని వాళ్ళు మనకి అర్థమయ్యే వివరంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏంటి? ఫస్ట్ అంటే సామాన్యం, విశేషం అనే పదాలు 2 చెప్తున్నారు. సామాన్యం అంటే ఏంటి? ఈ భగవతత్వం అనేది, లేదంటే ఆత్మన్నా, భగవతత్వం అన్నా, లేకపోతే పరమాత్మతత్వం అన్నా, లేకపోతే దేవుడన్నా ఉన్నదంతా ఒకటే. ఆ ఒకటి ఏంటి? ఆ ఒకటి సామాన్యం. విశేషం అంటే ఏంటి? ఈ సామాన్యం యొక్క లక్షణం ఏంటి? ఈ సామాన్యం వచ్చి అంతటా పరుచుకోనుంది, అంటే సర్వత్రా ఉన్నది. అంటే ఈ సామాన్యం లేని ప్రదేశం ఏమీ లేదు. బట్ సో ఫార్ విశేషం వచ్చేంటి? అది సామాన్యంతోనే ఉంటుంది. కానీ విశేషం లేకపోయినా సామాన్యం ఉంటుంది. బట్ సామాన్యం లేనిది విశేషం ఉండదు అని చెప్తాడు. అంటే ఏంటి? శక్తి మనకి కనపడకుండా ఉన్నది. ఆ శక్తి ఈ వ్యక్తమైన తర్వాత వచ్చేవి వస్తువులు కానీ, రూపాలు కానీ, పదార్థాలు కానీ అంటాడు. అసలు ఒరిజినల్ పదార్థం ఏంటి? పదార్థం అని కూడా అనదు. ఒరిజినల్ శక్తి ఏంటి? ఒక శక్తి, అది ఉన్నది, అది సర్వత్రా ఉన్నది. దానికి తుది లేదు, మొదలు లేదు. జస్ట్ లైక్ ఆకాశం అనమాట. అంటే ఏంటి? టోటల్గా ఒక ఖాళీ ప్రదేశం అనమాట. కాకపోతే ఆ శక్తే, దాంట్లో ఉన్న శక్తే ఈ 99 విశేషాలు అన్నారు కదా, వాటిగా వ్యక్తమైందన్నారు. వీటికి వాళ్ళు ఏం చెప్తారు? ఒకటేమో ఆత్మ, రెండోదేమో అనాత్మ. అంటే ఆత్మ కానిదంతా అనాత్మే. అంటే ఏంటి? ఏదైతే వస్తుంది, పోతుంది, మారుతుందో అదంతా అనాత్మ. అంతే కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చెట్లు మారుతున్నాయి, కొండలు మారుతున్నాయి, జంతువులు మారుతున్నాయి. అంతే కదా. పుడితే కొన్నాళ్ళు ఉంటే పోతే. అట్లాగే మనము వస్తున్నాము, పోతున్నాం, వెళ్తున్నాం. అలానే మన ప్రాసెస్ కూడా నిద్రలేస్తున్నాం, పడుకుంటున్నాం, కలగంటున్నాం, మళ్ళీ తెల్లవారు నిద్రలేస్తున్నాం. అంటే ఏంటి? ప్రతి క్షణం మారుతూ ఉన్నాం అన్నమాట. దీనికి వాళ్ళు ఏం చెప్తారు? మారకుండా ఉన్నది ఏంటి? మారకుండా ఉన్నది ఒకటే భగవతత్వం, సామాన్యం. అది మిగిలినవన్నీ మారేవి అంటాడు. ఈ మారడంలో ఒక 3 విషయాలు చెప్తాడు. ఏమేమి చెప్తాడు? ఒకటేమో అంటే మారడం అంటే ఏం లేదు, భేదం. అంతే కదా. అంటే డిఫరెన్సియేషన్ అనమాట. డిఫరెన్సియేషన్ అంతా విశేషాల కింద వస్తాయి అన్నమాట. అవేంటి? స్వగత భేదం, తర్వాత విజాతీయ భేదం, స్వజాతీయ భేదం. మీరు ఏ విషయాన్నైనా చూసుకోండి, ఈవెన్ మన శరీరంలో ఉన్నటువంటి మన ఇంద్రియాలతో సహా అన్నీ సపరేటే. ఒకదానికి సంబంధం లేదు. కళ్ళు చేసే పని ముక్కు చేయదు, ముక్కు చేసే పని నోరు చేయదు, నోరు చేసే పని చేతులు చేయవు, చేతులు చేసే పని కాళ్ళు చేయవు. కాకపోతే ఈ కాళ్ళు, చేతులు, ముక్కు, ఇంద్రియాలన్నీ ఉన్నాయి. వీటికి ఇవన్నీ కాళ్ళు ఉంటేనే నడుస్తారా? మరి కుంటి వాళ్ళకి కాళ్ళు కూడా ఉంటాయి కదా, మరి వాళ్ళు నడవచ్చు కదా. కానీ అది కాదు విషయం. అంటే లోపల ఉన్నటువంటి శక్తి నడిపిస్తుంది. అట్లాగే కళ్ళు ఉంటాయి, కానీ కళ్ళు చూడవు కొంతమందికి. ఎందుకు కళ్ళు చూడలేవు అంటే, కళ్ళు కాదు చూసేది, కళ్ళ లోపల ఉన్నటువంటి శక్తి అనమాట. అది చెప్పదలుచుకుంది. ఫస్ట్ ఏంటి? స్వగత భేదం. మనకి ఒకదానికి సంబంధం లేదు. అంతే కదా. ఒక చెట్టు ఉంటుంది, పండ్లు వేరు, కాయలు వేరు, పూలు వేరు, ఆకులు వేరు, అన్ని తేడాలే, డిఫరెంట్. అలాగే
అది స్వగత భేదం. ఆ తర్వాత తర్వాత స్వజాతీయ భేదం ఏంటి? మళ్ళీ వాళ్ళలో వాళ్ళు ఇప్పుడు ఒక చెట్టు పెద్దగా ఉంటుంది, ఒక చెట్టు చిన్నగా ఉంటుంది. ఇప్పుడు మనమే మనం ఒక రకంగా ఉంటాం, ఇంకోళ్ళు ఒకళ్ళు ఉంటాం. అది స్వజాతీయ భేదం. అలా కాకుండా విజాతీయ భేదం అంటే అసలు మనం ఔట్ సైడ్ మనకేం సంబంధం లేని వ్యవహారాలనమాట. ఇప్పుడు ఒక యానిమల్ ఉంది, మనకి మనుషులు ఉన్నాము. మనకి వాటికి అసలు సంబంధం లేదు కదా! విజాతీయ వాటి జాతి వేరు, మన జాతి వేరు. ఇవన్నీ కూడా వ్యవహారం ఏంటి? ఇవన్నీ కూడా విశేషాలే. ఇప్పుడు ఈ విశేషాలన్నీ ఎలా వచ్చాయి అని ఎలా చెప్తాడు అంటే ఫస్ట్ ఏమంటాడు, ఒక 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 శక్తి ఉంది అంటున్నాడు కదా, ఒక సత్పదార్థం సత్తత్వం ఉన్నది అంటే ఉండడం అనేది ఉన్నది. ఈ సత్తు ఉండడంలో నుంచి ఫస్ట్ ఏం వ్యక్తమైపోయింది, ఫస్ట్ ఏమొచ్చింది, ఇప్పుడు మనకి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, మనం ఇప్పుడు ఈ టాపిక్ పేరు పంచభూత వివేకం కదా, పంచభూతాలు ఎలా వచ్చాయి చెప్తాడు. ఫస్ట్ ఏంటి, ఆకాశం ఉంది. ఆకాశం యొక్క లక్షణం ఏంటి, ఆకాశానికి ఒకే ఒక లక్షణం ఉంది. ఏంటి దాని లక్షణం, శబ్దం. ఇక దానికి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, అది మనం పట్టుకుంటే చేతికి అందదు, ఏమి లేదు. తర్వాత రెండోది వచ్చేంటి, ఆ ఆకాశంలో నుంచి ఏమొచ్చింది, వాయుతత్వం వచ్చింది అంటాడు. వాయువు అంటే గాలి. దీనికి ఏమున్నాయంటాడు, రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటేంటి, ఇది కూడా మనకేం కంటికి కనపడదు, కానీ దీనికి ఒక రకమైన సౌండ్ ఉంది. గాలి ఉంది కదా, గాలి వచ్చినప్పుడంతా మనకు శబ్దం వస్తుంది కదా, ఇది రెండు. ఈ వాయుతత్వంలో నుంచి ఇంకోటి, దీనికి రెండు లక్షణాలు, అంటే గాలికి రెండు లక్షణాలు ఉన్నాయి. తర్వాత దీంట్లో నుంచి ఏమొచ్చింది, తేజస్సు వచ్చింది అంటాడు. అంటే ఏంది, అగ్ని. అగ్నికి ఎన్ని లక్షణాలు ఉన్నాయి, మూడు ఉన్నాయి. అంటే ఏంటి, దీనికి ఇది ఒక ఇప్పుడు అంటే ఆ స్పేస్ ఖాళీతో పాటు సౌండ్తో పాటు గాలి ఉన్నది, గాలితో పాటు దీనికి ఏముంది, తేజస్సు కూడా ఉంది. అంటే ఏంటి, మనం దాన్ని చూడగలం, మంట చూస్తాం కదా, గాలిని చూడలేం, మనం గాలిని చూడలేం, ఆకాశం చూడలేం. అంటే దీనికి మూడు లక్షణాలు వచ్చి చేరాయి. తర్వాత దీంట్లో నుంచి ఇంకేం వచ్చింది, నీళ్ళు వచ్చాయి. అంటే జలతత్వం. ఈ జలతత్వానికి ఏమున్నాయి, దీనికి నాలుగు లక్షణాలు ఉన్నాయి. ఏమున్నాయి, మొట్టమొదటి ఆకాశతత్వం శబ్దం ఉన్నది, దీనికి గాలితత్వం ఉండి వ్యాపించుకుంటూ కదులుతే లక్షణం ఉన్నది. తర్వాత అగ్నితత్వం ఉన్నది. అగ్నితత్వం అంటే నీకు రూపం ఉంది కదా, అంటే కంటికి కనపడతాయి నీళ్లు. తర్వాత నాలుగోది ఇంకోటి ఏముంది దీనికి, నాలుగోది రుచి కూడా ఉంది. అంతేగా, రుచి అంటే పారుతూ ఉండే లక్షణంతో పాటు రసన, అది నోట్లో నీళ్లు పోసుకుంటే నీళ్లు కూడా రుచి కూడా ఉండింది కదా. ఈ నాలుగు లక్షణాలు ఉన్నాయి. ఆ తర్వాత నీళ్లలో నుంచి వచ్చింది ఏంటి, నెక్స్ట్ వచ్చింది భూమి. భూమికి ఎన్ని లక్షణాలు ఉన్నాయి, ఐదు లక్షణాలు ఉన్నాయి. ఏమేమి ఐదు లక్షణాలు ఉన్నాయి, పైన ఆకాశంకి ఉన్నటువంటి శబ్దం లక్షణం ఉంది, అంతేగా, ఇంకా ఏదైనా సౌండ్ వచ్చినా, భూకంపాలు వచ్చినా డగడగడ సౌండ్ వస్తుంది కదా. తర్వాత రెండోది వచ్చేమో గాలితత్వం ఉంది కదా, వాయుతత్వం, అది ఉండబట్టే కదా మొక్కలన్నీ పెరగడానికి వాటికి కూడా ఆధారం అవుతుంది. మూడోది వచ్చేమొచ్చింది, దానికి అగ్నితత్వం ఉంది కదా, అంటే అది ఉండింది, అంటే కనపడుతుంది, ఉంటుంది అనమాట. నాలుగోది వచ్చేది నీటి తత్వం ఉంది. అంటే ఐదోది వచ్చి దానికి ఇంకా ఈ నాలుగు లేని లక్షణం, దానికి ఏ లక్షణం ఉంది, ఘటం, అంటే గట్టిగా ఉంటుంది అనమాట. అంటే గట్టి లక్షణం. ఇప్పుడు వాటర్కి గట్టితనం లేదు, అగ్నికి గట్టితనం లేదు, గాలికి గట్టితనం లేదు, ఆకాశానికి గట్టితనం లేదు. అంటే ఈ పంచభూతాల ఐదుకి ఐదు విశేషాలు ఉన్నాయి. మళ్ళీ ఒక విశేషంతో ఒక విశేషం కలవు, కానీ అన్ని విశేషాలు కలిసే ఉన్నాయి దేనికి దానికి. ఇట్లా ఈ పంచభూతాలు వచ్చిన తర్వాత పంచభూతాలను ఆధారం చేసుకొని మనకి ఐదు ఇంద్రియాలు వచ్చాయంటాడు. ఏమేంటి, ఐదు జ్ఞానేంద్రియాలు అంటాడు. ఏంటి జ్ఞానేంద్రియం, భూమికి సంబంధించినది జ్ఞానేంద్రియం వచ్చి వాసన, ముక్కు. అట్లాగే నీళ్లకు సంబంధించినటువంటి జ్ఞానేంద్రియం ఏంటి, రుచి, నాలుక. అట్లాగే కర్మేంద్రియం కూడా పనిచేస్తుంది, కానీ నాలుక రుచి, రసన అంటారు దాన్ని. తర్వాత అగ్నికి సంబంధించినటువంటి జ్ఞానేంద్రియం ఏంటి, రూపం, కళ్ళు. అట్లాగే నాలుగు వాయువుకు సంబంధించిన జ్ఞానేంద్రియం ఏంది, మన హార్ట్, స్పర్శ. అట్లాగే ఐదు ఆకాశానికి సంబంధించిన జ్ఞానేంద్రియం ఏంది, చెవులు. ఇవి ఐదు ఆయుధాలు అంతే. అంటే ఇప్పుడు చెవులుండి లోపల నీకు భగవతత్వ శక్తి లేకపోతే నీకు ఈ చెవులు ఏం పనిచేయవు. అంటే ఇవన్నీ కూడా ఐదు ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు ఏంటి, మళ్ళీ ఇవన్నీ ఐదు కలిసే ఉన్నాయి, కానీ దేని పని దానిదే. ముక్కు ఉంది, అది వాసన మాత్రమే చూస్తుంది, అంతేగాని కళ్ళు చేసే పనో, చెవులు చేసే పనో, నోరు చేసే పనో ముక్కు పట్టుకోదు. అంటే అందుకని వాటి పని వాటి మాత్రమే చేస్తాయి. అంటే వాటి విశేషం అన్నమాట. ముక్కు వాసన చూడటమే దాని విశేషం, నోరు రసన రుచి చూడటమే నోరు విశేషం, కళ్ళు చూడడమే దాని విశేషం, చెవులు వినటమే దాని విశేషం. అట్లాగే హృదయము ఆర్ స్పర్శ చూడటమే మన చర్మం కానీ మన హృదయం, మన వాయుతత్వానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అనమాట. ఈ ఐదు ఇంద్రియాలు పెట్టున్నాడు. తర్వాత ఇంకా ఏముంటుంది, మళ్ళీ ఇంకా ఐదు కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు వచ్చేంటి, కాళ్ళు, చేతులు. మళ్ళీ ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నాం అనేది అదొక కర్మేంద్రియం. తర్వాత మనం తీసుకున్న ఆహారం బయటికి పంపించటము, తర్వాత సృష్టికి సంబంధించినవి, ఈ ఐదు కూడా కర్మేంద్రియాలు. అంటే ఈ కర్మేంద్రియాలు ఉన్నంత మాత్రాన లోపల శక్తి లేనిదే అవేం పనులు జరగవు. ఇవి 10. ఇవి కాక ఇంకేం వచ్చాయి మనకి,
మనకి నెక్స్ట్ వచ్చింది ప్రాణం వచ్చింది. ప్రాణం వచ్చి అది రజోగుణం, కర్మేంద్రియాలకు సంబంధించింది. ఈ ప్రాణం ఏం చేస్తుంటుంది? కదులుతూ ఉంటుంది. తర్వాత ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ నడిచేది వేటితోటి నడుస్తాయి? వాటంతటా అవి నడిచే శక్తి వాటికి లేవు. వాటి ఊరికి చూడగలవు కళ్ళు. 10,000 అయినా చూస్తాయి, 2,00,000 చూస్తాయి, లేదా ఒకటైనా చూస్తాయి. కానీ స్పెసిఫిక్గా అదిగో అది గులాబీ పువ్వు కోసుకురా అనేటువంటి శక్తి కళ్ళకి లేదు. శక్తి ఉంది, కళ్ళకి చూసే శక్తి కూడా ఎలా వచ్చింది? లోపల భగవతత్వం వల్ల కళ్ళకి శక్తి పెట్టున్నాడు. కానీ ఇది ఇదా అది అదా అని మళ్ళీ స్పెసిఫై చేసేది ఎవరు? మనసు. అంటే ఇప్పుడు మనలో ఏమేమి ఉన్నాయి? మనలో మన ఒక ప్రాణశక్తి ఉంది, ప్రాణం ఉంది. తర్వాత ఈ ప్రాణం మనసు, అంటే ఈ ప్రాణం వల్లనే మనం ఉన్నాం. తర్వాత దీన్ని నడిపిస్తున్నది ఎవరు? మనకి మనసు. మనసు అంటే శరీరానికి చిన్న విషయాల వరకు ఆలోచిస్తే మనసు ఉంది, అంటే ఆలోచన శక్తి ఉంది, మనకి ప్రాణం ఉంది. ఈ రెండు కలిపి ఇవి అంటే ఏంటి? పంచభూతాల తర్వాత మనకున్నది ఏంటి? ప్రాణము. ప్రాణం తర్వాత మన మనస్సు, ఇంద్రియాలు, ఇవన్నీ కూడా మన స్ట్రక్చర్ కిందకి వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత ఏంటంటే ఈ రెండు ఉండడం వల్లనే ఈ రెండు అసలు ఎందుకున్నాయి? ప్రాణము, శరీరం కూడా కేవలం ఏంటి? అసలు విషయం ఏంది గ్రహించటం కోసం మనం ఇక్కడ ఉన్నాము అంటారు. కానీ ఈ కోరికల వల్ల వాటి వల్ల మనం ఏమైపోయాము? అసలు విషయాన్నంతా మర్చిపోయి ఇదే సత్యం అనుకుంటూ దీని చుట్టూనే తిరుగుతున్నాము అంటాడు. చివరికి ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఆయన చెప్పదలుచుకున్నది ఇవన్నీ కూడా విశేషాలు. మరి ఈ విశేషాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు ఉన్నాయా ఇవన్నీ విశేషాలంటే? ఉన్నాయా అంటే ఒరిజినల్ సత్యం ఏమంటాడు? ఇవన్నీ లేవు అంటాడు. మరి మనబోటి వాళ్ళు అడుగుతారు, మరి లేవని ఎందుకంటావయ్యా, కంటికి కనిపిస్తున్నాయి కదా అంటే ఉన్నాయి అంటాడు. అంటే ఏంటి? నువ్వు నీ దృష్టితో చూస్తున్నప్పుడు ఉన్నాయి అంతే. అంటే మనం చూస్తున్నాం కాబట్టి ఏదైనా ఉంది. ఇప్పుడు నా మనసులో లేదనుకో, ఏమీ లేదు. ఇప్పుడు నా మనసులో కాలిఫోర్నియా ఉంది, కాలిఫోర్నియాలో ఉన్నాం కాబట్టి కాలిఫోర్నియా ఉంది. అదే నేను 60 సంవత్సరాల నాడు ఎక్కడో పల్లెటూరులో ఉన్నప్పుడు నాకు కాలిఫోర్నియా సంగతి తెలుసా, ఫ్లైట్ సంగతి తెలుసా, అవన్నీ నాకేం తెలియదు. ఎందుకు? అప్పుడు అవి నా మనసులో అప్పుడు లేవు. ఎప్పుడైతే పిల్లలు ఇక్కడికి వచ్చున్నారో, ఓహో అమెరికా ఉంది, అమెరికాలో ఒకళ్ళు ఒక చోట ఉన్నారు, ఒకళ్ళు సియాటిల్ ఉన్నారు, ఒకళ్ళు కాలిఫోర్నియా ఉన్నారు అనేటువంటి 2 విషయాలు వచ్చాయి. ఇక్కడ ఆయన చెప్పదలుచుకున్న సత్యం ఏంటి? మహానుభావులు వాళ్ళు మరి అసలు భగవంతుడు ఉన్నాడు అనే పాయింట్ ఎక్కడ ఇంతవరకు చెప్తున్నట్టుగా లేదు. కేవలం సత్ ఉన్నదని కూడా కాదు, ఉండడానికి ఉన్నదికి తేడా ఉన్నది. అంటే ఒక్క ఉన్నది కాదు, ఉండడం అంతే. ఏమున్నది, ఎక్కడున్నది, ఎలా ఉన్నది, దానికి వాళ్ళేం ఎక్స్ప్లెనేషన్స్ ఏమి ఇవ్వాల. అది ఎక్కడుంది అంటే ఇదిగో ఇట్లా వచ్చిందని అనుకుంటున్నావు నువ్వు, అది నీ దగ్గరే ఉన్నది అనే పాయింట్ మీద వాళ్ళు చివరికి చెప్పి ఏమీ లేదు అంతా నువ్వేనని చెప్తున్నారు. ఇప్పటిదాకా చెప్తుంది అదే కదా. కానీ ఇంకా ఎలాబొరేట్గా చెప్తున్నది ఏంటి? ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి అంటే నీ మనసులో లేకపోతే ఏమీ లేవు అని. మన మనసు ఎలా వచ్చినది ఏంటి? దానికి విశేషం ఏం చెప్తాడు? సత్వతమో రజోగుణాలు అంటాడు. రజోగుణం ఎంతసేపటికి ఏంటి? పరుగులు పెట్టడము, ఏదో ఒక పని చేద్దాం అనుకోవటం చేస్తూ ఉంటుంది. తమో గుణం ఏముంటుంది? దీనికి ఎప్పుడు లేజినెస్, బద్ధకం, నిద్ర, ఆలస్యం, ఈ లక్షణాలతో రజోగుణం ఉంటుంది. ఈ 2 గుణాలని కప్పకుండా ఉంటే సత్వగుణం శాంతంగా సత్యం ఏంటి అనేటువంటి అవగాహనలో ఉంటుంది మన మనసు. అంటే ఏంటి? ఈ మనసు ఇటు తమో గుణానికి ఇటు రజోగుణానికి మధ్యతో పాటు ఇంకా హయ్యర్ ప్రాసెస్ కూడా పరుగులు పెడుతూ ఉంటుందన్నమాట. ఈ మనసుకున్నటువంటి లక్షణాలు ఏంటి? మనసు కొన్ని లక్షణాలు చెప్తున్నాడు. ఏంటి మనసు లక్షణం? మనసు లక్షణము ఏం చెప్తాడు అంటే, మనసు ఏంటి? నామరూపాలు లేకపోతే ఇది సర్వైవ్ కాలేదు. నామం అంటే ఏంటి? ఆలోచన. రూపం అంటే ఏంటి? ఫార్మేషను. ఇప్పుడు మనం కాసేపు కళ్ళు మూసుకుందాం. మనం కళ్ళు మూసుకున్న వెంటనే మనకి ఏం గుర్తొస్తుంది? మనం ఏ విషయాన్నైతే చేద్దామని అనుకుంటున్నామో ఆ విషయం మన మనసులోకి వస్తుంది. అది ఆలోచన. వచ్చిన తర్వాత ఒక్క నిమిషం ఇక్కడ మనం చైర్లో కూర్చాం, ఆ పని చేయడానికి మనం వెళ్ళిపోతాం. అంటే ఏంటి? దానికి కారణం ఏంటి? అంటే మనసు క్వాలిటీ ఏంటి? ఆలోచన. అంటే ఆలోచన అంటే ఏంటి? ఉంటే నామం గురించి ఆలోచన చేస్తుంది, లేకపోతే రూపం గురించి ఆలోచన చేస్తుంది. నామం అంటేనేమో చెయ్యాలనుకున్న పని గురించినటువంటి అవగాహన, రూపం అంటేనేమో దానికి సంబంధించిన ఆబ్జెక్ట్స్. ఒక్క నిమిషం ఇది ప్రశాంతంగా కూర్చోలేదు. మీరు కూడా ప్రయత్నం చేయండి. ఈ 2 లేకుండా కనుక మనసు కూర్చుండింది, ఆలోచించకుండా ఉండింది అంటే అదే భగవతత్వం కిందకు వస్తుంది. అంటే ఏముండదు. కానీ అది ఇంపాసిబుల్, అలా ఏం కూర్చోదు. ఈవెన్ ధ్యానంలో కూడా ఏదో ఒక ఆబ్జెక్ట్ గురించో లేకపోతే ఒక మంచి విషయం గురించో ఆలోచన చేసుకుంటూ పోతుంది. తర్వాత ఇంకా మనసుకున్న లక్షణం ఏం చెప్తున్నాడు? మనసుకి ఇంకా ఏంటిది? ఈ మనసు ఇది ఉంటే జరిగిపోయిన విషయాల మీద ఉంటుంది, లేకపోతే జరగబోయే విషయాల మీద ఉంటుంది తప్ప ప్రస్తుతంలో చచ్చినా ఉండదు. అంటే మనం చెప్పింది కాదు ఇది. ఈ ఒక
కొన్ని వేల సంవత్సరాల నాడే ఆ మహానుభావులు చెప్పున్నారు. అది మనసు లక్షణం. అసలు మరి భగవతత్వం అంటే ఏంటి చెప్తాడు ఆయన చివరికి? ఏమి లేదాయా, నువ్వు జరిగిపోయిన విషయాలు అది ఒక భూతం, దాని సంగతి అనవసరం, భూతకాలం, జరగబోయేది నీకు తెలియదు. అందుకని ప్రస్తుతంలో వర్తమానంలో నువ్వు చేస్తున్న ప్రతి పని భగవంతుడి కార్యం అనుకొని చేయడమే భగవతత్వం అని చెప్తున్నాడు పంచదశలో కూడా. తర్వాత ఇంకా ఏం చెప్తాడు? మరి నేను ఆ పద్ధతిలో ఉన్నాను అని నాకు ఎలా తెలుస్తుంది అంటే, అప్పుడు మనం ఇవన్నీ కూడా ఎందుకు చేస్తాం? దేనికైనా కోరిక వల్ల చేస్తాము. కోరిక అంటే ఏంటి? కోరిక అంటే ఇన్కంప్లీట్నెస్, భేదం, అంతే కదా. నాకేదో అసంతృప్తి ఉంటుంది, ఇది ఉంటే ఇది ఫుల్ఫిల్ అవుతుందేమోనని దానికోసం పరిగెడతాను. తర్వాత ఏంటి? భేదం అంటే ఇప్పుడు నాకు ఈరోజు ఏదో ఒక కారు ఉంది, అది కాదు ఇంకేదో, ఏదో పెద్ద ఇక్కడ ఫెరారో ఏదో బెంజో అంటున్నారు కదా, అది తెచ్చుకుంటే బాగుంటుందేమో అనేటువంటిది ఒక కోరిక వచ్చింది అనుకో, ఒక భేదం. అంటే ఈ కారుకి ఆ కారుకి ఏదో భేదం ఉందనేటువంటి ఆలోచన వచ్చింది. ఆ ఇన్కంప్లీట్నెస్, భేదమే కోరిక. ఇప్పుడు మనం నిద్రపోతున్నాము, నిద్రలో ఈ రెండు లేవు కదా. నిద్రలో మనకి కోరిక లేదు, ఇటు డిఫరెన్సియేషను లేదు. అంటే భేదం అంటే ఏంటి? ఈ భేదం అంతా విశేషాలే. విశేషం లేకుండా ప్రసవం ఏమి ఆలోచన లేకుండా క్వైట్గా కూర్చోవటం భగవతత్వం. మరి ఎప్పుడైతే భేదం లేదో హాయిగా నిద్రపోతామో, నిద్రలో మనకేమీ తెలియదు, నిద్రలో ఉన్నంత సుఖము ఇంకొకటి లేదు. ఇండైరెక్ట్గా చెప్పాలంటే, కాకపోతే నిద్రలో మనకి జ్ఞానం లేదు, అంతే కదా. ఫుల్ అజ్ఞానం కదా, ఏం తెలియదు కదా. మరి అట్లా కాకుండా నిద్ర లాంటి స్థితిని అంతా, ఈ జ్ఞానంలో ఇదంతా ఉన్నదంతా ఒకటే అనేటువంటి అవగాహన కనుక ఉండగలిగితే, ఆ ఉన్నది ఏది? సత్ అంటున్నాడు. సత్ అంటే ఏంటి? ఒకటి ఉన్నది, మిగిలినవన్నీ దాని విశేషాలు. ఈ విశేషాలన్నీ సత్తు లేనిదే ఉండలేవు, కానీ సత్తు ఉంటుంది. ఇవి ఉన్నా ఉంటుంది, ఉండకపోయినా ఉంటుంది. ఆ సత్తు లాంటి వాళ్ళమే మనము అంతా కూడా అదే భగవతత్వము. అందుకని ఇప్పుడు మనకి ఏ కోరిక లేదు, ఏ భేదం లేదు అంటే అర్థం ఏంటి? మనం అసెస్ చేసుకోవాలంటే మనం ఎలా అసెస్ చేసుకోగలుగుతాము? ఫస్ట్ మనకి పోతుంది ఆటోమేటిక్గా కంప్లైంట్ నేచర్ పోతుంది. వాళ్ళిట్లా, వాళ్ళ వల్లే నేనున్నాను, వీళ్ళిట్లా వాళ్ళిట్లా, ఆ సోదంతా ఏముండదు. వీఆర్ క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ డెస్టినీ. అందులో నుంచి మనమే ఎలా బయటపడాలో మనకే తెలుస్తుంది. ఇది మనం బాగుండడానికి కానీ, సంతోషం ఉంచడానికి కానీ మనకు పక్క వాళ్ళతో మనకేం సంబంధం లేదు. దీనికంతా కారణం నీ మనసే నీకు మిత్రువు, నీ మనసే నీకు శత్రువు, అంతే తప్ప ఇంకొకళ్ళు ఎవరు లేరనే విషయం నీకు అవగాహన వస్తుంది. అందుకని మనం ప్రతి నిమిషం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? ఇది సామాన్యమా, ఇది విశేషమా? ఎక్కడ చిన్న తేడా కనిపించినా విశేషమే. అందుకే వీళ్ళు కూడా మా ఋషులేని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భాష వాడారు. ఒకళ్ళు ఏంటి? ఆత్మ అనాత్మ భావం అన్నారు. ఆత్మ అంటే భగవతత్వం. ఆత్మన్నా, పరమాత్మన్నా, భగవానన్నా ఉన్నదంతా ఒకటే చైతన్యం. ఆ ఆత్మ భగవతత్వం కానివన్నీ కూడా విశేషాలు అంటే ఏంటి? వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి, పర్మనెంట్గా ఉండవు. అవి విశేషాలు అనమాట. ఈ మనసు అనేది ఏంటంటే, ఈ నామరూపాలు పెట్టుకొని చిన్నగా ఉన్నదని దాన్ని మనసు అన్నాడు. ఈ నామరూపాలకు అతీతంగా, నిశ్శబ్దంగా, అంటే ఇవేవి సంబంధం కాకుండా, అంటే ప్రపంచాన్ని వదిలేయాలంటే అక్కర్లా, నువ్వు మనసులో పెట్టుకున్నదే ఉంటుంది. నీ మనసులో దుఃఖం అనుకుంటేనే దుఃఖం చూస్తావు, నీకు దుఃఖం లేదనుకుంటే దుఃఖం లేదు, ఏం లేదు. ఇవన్నీ చాలా సహజం, అంతే కదా. పుట్టడం ఎంత సహజమో పోవడం కూడా అంతే సహజం కదా. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఏమవుతుంది? నాదేదన్నా పోతే నాకు బాధ వస్తుంది, పక్క వాళ్ళు ఏదన్నా అయిపోయినా నాకేముండదు. నీ డిఫరెన్స్ లేకుండా ఇదంతా సహజమేనా అని అనుకున్నప్పుడు ఈ విశేషాలన్నీ జారిపోతాయి. ఈ ప్రపంచం అంతా కూడా నువ్వు తయారు చేసుకున్న సృష్టే కాబట్టి నువ్వు దాంట్లో నుంచి బయటపడగలుగుతావు అని ఈరోజు ఈ పంచభూత వివేకంలో చెప్పారు. రేపు కంటిన్యూషన్ ఏమి వింటానో అది మాట్లాడుకుంటాను. నమస్తే.